ప్రియమైన సోదరులారా, కీర్తన గ్రంథం 23 అధ్యాయం 1వ వచనంలో యెహోవా నా కాపరి అనే మాట మనం చదువుతూ ఉంటున్నాం. ఎందుకు ఆయన ఆ మాట అన్నాడన్నప్పుడు, దావీదు మొట్టమొదటిగా తన తండ్రి ఇంటి దగ్గర కూర్చొని గొర్రెలను కాసుకుంటూ ఆ గొర్రెలను ఎలాగా కాసుకున్నాడో తన అనుభవంతో, దేవుడు తను ఎలాగా తన యొక్క జీవితంలో కాపాడాడో ఆ అనుభవంతో ఆ మాట అన్నాడు. మొట్టమొదటి గొర్రెలు కాసేటప్పుడు మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మాట కనబడుతూ ఉంటుంది. ఏమిటంటే సౌలు రాజుతో మాట్లాడుతూ, నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాసేటప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని వెంటాడి వాటిని చంపి వాటి నోట్లో ఉన్నట్టు గొర్రెలను విడిపించాను అని. అంటే కాపరిగా తన యొక్క బాధ్యత. అలాగే దావీదు కూడా మరి ఆ సింహం నోట్లోంచి ఎలుగుబంటి నుంచి కాపాడబడాలంటే దేవుడు ఆయన కాపాడాడు కదా, అందుకని యెహోవా నా కాపరి అన్నాడు.